శ్రీరామనవమి రోజు ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసి, తలస్నానం చేసి, ఇంటి ముందు ముగ్గులు పెట్టి, గడపలకి పసుపు, కుంకుమ, తోరణాలు కట్టి, పూజా మందిరంలో పీఠమును ఏర్పాటు చేసి, ఆ పీఠం మీద వస్త్రాన్ని పరిచి, ఆ వస్త్రం మీద సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కలిసి ఉన్న ఫోటోని గాని, విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. ఆ ఫోటోలకి, విగ్రహాలకి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపాలపైన అక్షింతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేసుకోవాలి. శ్రీరామ నవమి రోజు తమలాపాకుల పైన శ్రీరామ అని రాసి పూజ చేస్తే ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతికి షోడచోపచార పూజ చేయాలి. తర్వాత శ్రీరామచంద్రుణ్ణి, సీతాదేవిని, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిని పీఠం మీదికి ఆహ్వానించి షోడచోపచార పూజ చేయాలి. తర్వాత శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామాష్టకము వంటి శ్లోకాలను చదువుతూ సన్నజాజి పువ్వులతో గాని, తామర పువ్వులతో గాని పూజ చేయాలి. తామర పువ్వులు, సన్నజాజి పువ్వులు లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజ చేయవచ్చండి. ఈ శ్లోకాలు చదవడం రానివారు శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు చదువుతూ పువ్వులు, అక్షింతలతో పూజ చేయాలి. ఇక శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనం పారాయణం చేయడం ద్వారా ఫలితాలు కలుగుతాయి. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజను మొదలుపెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రుడికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి మరియు కమలా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.